భారత్ మాతాకి అందరం 7 సార్లు ఓంకారం చేద్దాం. మరి మా అమ్మాయి మీకు ఏమైనా తినడానికి పెడుతుందో లేదో నాకు తెలీదు. దీర్ఘంగా నాతో కూడా చేయండి. सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। భారత్ మాతాకి ప్రియ హిందూ బంధువులారా, మీ అందరికీ రేపు ఆదివారం జరగబోయే మన అభయ హిందూ సేన ద్వితీయ వార్షికోత్సవం హనుమకొండ కాళోజీ కళాక్షేత్రానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఇంతసేపు అయినప్పటికీ 2.5 గంటల పైన మీరు అలా వేచి చూస్తూ ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను చాలా పరుగులు పెట్టాం. మా రాజేష్ రాకెట్లో తోలుతూనే ఉన్నాడు. మధ్యలో లాయర్ గారు టీ అడిగారు. నో టీ, నాకు చెరుకు రసం, నో రసం. ఇక్కడ మనం మాట ఇచ్చాం, వచ్చేసాం. అయితే నిన్న మొన్న ఈ కార్యక్రమాల యొక్క ఇది ఉంది. ఈ కార్యక్రమం అనుకోలేదు, కానీ కేవలం మ్యాటర్ ఉన్న మా డాక్టర్ కోసం వచ్చాం లేటుగా. హిందూ హిందూ, బంధు బంధు. అందుకని ఈ హిందూ మన బంధు, రియల్ హిందూ. కానీ మేము రాలిపోయాం ముందు, మీకు పెడుతుంది వెళ్ళాక విందు. అయితే మనం అందరం ఒక మాట ఏమిటంటే, అందరికీ ఆనందం కావాలి. చాలామందికి అది ఎక్కడ దొరుకుతుందో తెలియక ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటారు. దొరికిన దాంట్లోనే తృప్తిపడుతుంటారు, తెలుసో తెలియకో. కానీ మనం ఎలా ఉండకూడదో శాస్త్రం చెబుతుంది. ఒంటె తెలుసు కదా మనకి, ఒంటె తెలిసేమో కానీ ఒంటెని చంపి తినే జాతి ఉంది. ఆ ఒంటెని మూత్రం తాగే జాతి కూడా ఉంది. వాళ్ళ మూత్రాన్ని మన ఆహారంలో కలిపే జాతి. ఇవన్నీ ఒక్కరవే. ఈ ఒంటెకి ఆకలేసి క్యాక్టస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో బ్రహ్మజముడు అనాలమ్మా, అంతే కదా తల్లి. ఈ బ్రహ్మజముడు పచ్చగా ఉంటుంది, దానికి మేకులు ఉంటాయి, అదే ముళ్ళు. ఆ పచ్చగా ఉండడం మాత్రమే చూసి అది కస కస కొరికితే పెచ్చగా ఉంటుంది, దాని రక్తం వెచ్చగా వస్తుంది. మీకు అర్థమైందా? ఆ పచ్చని దాంట్లోంచి కొరికితే వెచ్చని రక్తం వస్తుంది. ఈ కొరకడం వలన పచ్చని జ్యూసు, ఈ వెచ్చని రక్తం రెండూ కలిసి భలే టేస్టీగా అనిపిస్తుంది, తాగేస్తుంది. ఏం తాగింది? దాని రక్తమే.
అప్పుడు కాసేపటి ఆనందం, దాని పేరు క్షణికానందం. తర్వాత కొన్ని నెలల పాటు తిండి ఉండదు, నోరంతా పుండైపోలే. అలాగే ఎవరైతే కొన్ని పచ్చనోట్ల కోసమో లేదా రైస్ బ్యాగ్ కోసమో లేదా ఇంకేదైనా కోసమో మతం మారిపోతారు కదా, వాళ్ళ బతుకు కూడా ఒంటెల బతుకు ఈ ఒంటెల బతుకే అవుతుంది. మీరు గమనించండి, నేను లోపలికి వచ్చాను, మా పిల్లే కావచ్చు మీరే కావచ్చు, మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత సంతోషంగా ఉంది. ఇది నా బిడ్డ, ఈమె మా అమ్మ. ఎవరా మీరు పరిచయమే లేరు, అయినా మీరంతా మా అమ్మలే. ఎందుకు? అలాంటి వాతావరణంలో మనం ఉన్నాం. అలాంటి పెంపకం మీ అమ్మలు మిమ్మల్ని పెంచారు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏదో పోస్ట్ చదివాను, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ ఫామ్ అవుతుంది, అదుపు లేకుండా పొదుపుగా బట్టలు వేసుకోవడం అని ఏదో పోస్ట్ పెట్టారు. మీకు అర్థమైంది కదా డైలాగు. నేను ఒక వీడియో చూశాను, పెళ్లి చూపులు వాళ్ళ అమ్మాయిని పిలిచారు. మీ అమ్మాయిని పిలిస్తే చూస్తాము అన్నారు పెళ్లి చూపులు. అమ్మాయి చాలా తక్కువ బట్టలు వేసుకుని వచ్చింది. వాళ్ళ నాన్న పాపం చాలా బాధపడ్డాడు. ఈ అమ్మాయి కొట్టి పడేసింది. మా నాన్న ఓల్డ్ మ్యాన్, ఏం తెలియదు, అప్డేట్ ఇలాగే ఉండాలి అది ఇది అన్న. ఆయన భరించాడు. తర్వాత ఈ అమ్మాయిది ఏదో ఫంక్షన్ అయింది, ఈయన చక్కగా నిక్కర వేసుకుని బనీని వేసుకుని బురదది అంటించుకుని వచ్చాడు. డాడీ వాట్ ఈజ్ దిస్? నీకు ఆ రోజే గడ్డి పెడుతును, ఇప్పుడు హట్ అయ్యావా? ఎందుకని? ప్రాపర్ డ్రెస్ వేసుకురాలేదని కదా, సేమ్ అదే హట్ అని ఆ అమ్మాయి గడ్డి పెట్టాడు. ఇలాంటిది ఇంకొకటి ఉంది, అదేమిటంటే సెల్ ఫోను 80,000 ఎంతో పెట్టి దానికి కొన్నాడు వాళ్ళ అమ్మాయికి, 1,00,000 పెట్టు. దానికి కవర్ వేయించాలి డాడీ అంద పిల్ల. ఎందుకు? మంచి ఫోన్ వాడుకో. కాదు డాడీ పాడైపోతుంది, గీతలు పడిపోతుంది, పైన అదేదో స్క్రీన్ గార్డు, వెనకాల ఒక ఇది అదే చెప్పింది ఆ పిల్ల. ఎందుకు నాన్న ఫోన్ పనిచేస్తుంది వాడుకో అన్నారు. నీకు తెలియదు డాడీ, చాలా కాస్ట్లీ ఇది, అది గీతలు పడిపోద్ది అన్న. అవునా? ఫోన్కి పైన కింద ఆచ్ఛాదన ఉండాలంటున్నావే, మరి భగవంతుడు నీకో ముక్కు, నీకో లుక్కు, నీకో లక్కు, ఓ లెక్క ఇచ్చి ఇంత బాడీ ఇంత నీట్గా ఇస్తే, దీన్ని మొగుడికి కాకుండా ఊళ్ళో వాళ్ళందరికీ చూపిస్తే వాళ్ళ నాన్నే పెట్టాడు గడ్డి. సెల్ ఫోన్ కప్పుతున్నావు కదా తల్లి, ఈ దేహాన్ని కప్పుకోవద్దా? ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన పిల్లల విషయంలో చాలా నిర్లక్ష్యం వహించడం వలన ఏ చూడకూడనివన్నీ చూడాల్సి వస్తుంది, వినకూడనివన్నీ వినాల్సి వస్తుంది. ఆ బాధకి ఏం చేయగలము? స్టేటస్ పెట్టగలం, ప్రతి చోటకి వెళ్ళలేం, కొన్ని చోట్ల నెంబర్ పెట్టగలం, వాళ్ళకి ఏదో ఉపకారం చేయగలం. అన్ని చోట్లకి మనం వెళ్ళగలమా? అసలు ఆ దుఃఖమే ఉండకూడదు అంటారు. వాడెవడో దరిద్రుడు, వాళ్ళ అమ్మ వృద్ధురాలు, దరిద్రుడు ఎత్తి అలా రోడ్డు మీద పడేశాడు. వాడిని ఎత్తుకుని ఆడించిన అమ్మనే, వాడిని ఎదురుగా ఉంటే చంపేయాలనిపిస్తుంది. కానీ ఏ ఊరో తెలియదు, ఏ తల్లో తెలియదు, ఎందరో తల్లులు. ఈ దుఃఖానికి కారణం ఏంటి? ఈ దుఃఖానికి కారణం వాళ్ళ హృదయాల్లో దయ లేకపోవడం. పరిచయం లేని వాళ్ళకే ఏదో జరిగితే అయ్యో అంటామే, మన అమ్మని మనమే, మన నాన్నని మనమే అవమానిస్తే ఆ స్థితి ఎందుకు వస్తుంది? బాగా పెంచకపోవడం వల్ల. బాగా పెంచడం అంటే ఏంటి? అందరూ ఒకసారి చెప్పండి. కట్టు చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే హిట్టు, లేదా పట్టు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కొన్ని కంపల్సరీలు ఉండాలి. ఎవరైనా ఇక్కడికి బనీన్ మీద వస్తారా? షార్ట్ వేసుకొస్తారా? ఎందుకు రాదు? పద్ధతి కాదు, మర్యాద కాదు.
అంటే నీకు ఇంగితం పనిచేస్తుందిగా. ఇదే ఇంగితం ఇన్సైడ్ పనిచేయాలి. ఈ దేహం నాకు ఇచ్చిన వాడు భగవంతుడు, ఈ ధర్మము చాలా గొప్పది, ఈ నేల చాలా గొప్పది, మన తల్లులు ఎందరో మానాలు ప్రాణాలు కోల్పోయారు, మన పూర్వీకులు ఎందరో త్యాగాలు చేశారు, అందుకు కదా నేను ఇంకా బొట్టుతో ఉన్నాను, బొట్టు పెట్టుకోవాలి కదా అని ఇంగితంతో బట్ట లేకుండా ఎలా అయితే బయటికి రామో బొట్టు లేకుండా మనం బయటికి రాము. ఎవరైనా నేను రూమ్లో ఉన్నప్పుడు వచ్చి అప్పుడు ఏదో అలిసిపోయి ముఖాన బొట్టు లేనప్పుడు వచ్చి స్వామి ఒక్క ఫోటో కుదరదు, స్నానం చేసి వస్తాను కూర్చో, బొట్టు లేకపోతే బట్ట లేనట్టే. ఈ సోయి ఎంతమందికి ఉంది? ఈ కాలం ఆడపిల్లకి ఎంతమందికి ఉంది? ఇలా వెతకాలి, ఇలా వెతికితే ఈ అమ్మాయి తొరక పిల్ల కాదు, ఈ అమ్మాయి గొర్రె పిల్ల కాదు, ఇది మన పిల్ల అని ఒక ఆవగింజని 66 భాగాలు చేస్తే ఒక భాగంలో ఎంత ఉంటుందో అంత చిన్న బొట్టు. ఇవన్నీ నిజమేనా? ఏమ్మా నేను చెప్పింది నిజమేనా? నిజమే కదా. ఎందుకు అలా జరిగింది? ఎందుకు అలా జరిగింది? ఆ పిల్లని సరైన పెంపకం పెంచలేదు. బాగా చదువుకో, బాగా చదువుకో, హైదరాబాద్ పంపిస్తాం, అమీర్పేట టు అమెరికా, ఏవో కళ్ళకంటాం, కానీ అసలు ఎలా ఉన్నారో మనకి తెలియదు. తర్వాత ఏదో న్యూస్ వస్తుంది, ఏం చేయలేము. సూట్ కేసులో బాడీ రావచ్చు, ఫ్రిడ్జ్లో 36 మొక్కలు కావచ్చు, ఎక్కడో అమ్మబడచ్చు. ఓ గైనకాలజిస్ట్ హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే, నేను సంవత్సరంలో కొన్ని వేల అబార్షన్లు చేస్తాను, అందులో 12 ఏళ్ల పిల్ల కూడా ఉంటుందని. నేను ఏదో రామాయణం చెప్పేళ్ళచ్చు కదా, ఇవన్నీ ఎందుకు చెప్పాలి? ఆ రామాయణం చెప్పాలంటే హిందువులు ఉండాలి కదా, హిందువులు ఉండాలంటే వాళ్ళకి విలువలు ఉండాలి కదా, విలువలు ఉండాలంటే సరిగా పెంచబడాలి కదా, సరిగా పెంచాలంటే మంచి అమలు ఉండాలి కదా, అందుకు చెప్తున్నా. నేను ఇప్పుడు దారిలో వస్తూ కూడా రాముడి గురించి శ్లోకాలు రామాయణంలో ఏమున్నాయి తీసి పెట్టుకున్నాను మీకు చెప్దామని. అయినా ఒక శ్లోకం చెప్తాను, కొంత చెప్తాను. మనం ఇవన్నీ నేర్చుకోకపోతే, ఇవన్నీ తెలుసుకోకపోతే జీవితం వ్యర్థమైపోతుంది అనే విషయం పిల్లలకు చెప్పాలి. పిల్లలకు చెప్పాలంటే మనకు తెలియాలిగా. పుత్రత్వం తు గతే విష్ణా రాజస్తస్యా సుమహాత్మన ఉవాచ దేవతా సర్వ స్వయంభూర్భగవాన్ ఇదం. ఆ మహాత్ముడైన దశరథ మహారాజుకు పుత్రునిగా శ్రీ విష్ణువు అవతరించడానికి సిద్ధపడగా స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు దేవతలందరితో ఈ విధంగా పలికాడు. భవాన్ నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధ ప్రభు ఏకశృంగో వరాహశ్చ భూత భవ్యా సపత్నజిత్. రామా, నీవు సాక్షాత్తు నారాయణుడు, సుదర్శన చక్రమును ధరించు దేవదేవుడు, భూత భవిష్యత్ వర్తమాన శత్రువులను జయించే సమర్థుడవు. అంటే రాముడు ఎవరు? కొంతమంది మనతో అడ్డంగా వాదిస్తారు, రాముడు రాజుగారి అబ్బాయి అని. రాజుగారి అబ్బాయి కంటే ముందెవరు? నారాయణ విష్ణువు. ఇది ఎవరు రూఢీపరిచారు? రామాయణం. ఏమండి మీరెవరో నాకు తెలుసా? కానీ మీ బీరువాలో ఏముందో మీకు తెలుసుగా. మీరు చెప్పారు మీ పిల్లలు ఎంతమందో, మీ బీరువాలో ఏముందో నమ్మాలి. ఆయన చెప్పిన మాటలు నమ్మకపోతే ఇంకెవరో వరంగల్లో చెప్పిందో విజయవాడలో చెప్పిందో నమ్ముతావా? మీ గురించి మీరు చెప్పిందే కరెక్ట్, అలాగే రాముడి గురించి రామాయణం చెప్పిందే కరెక్ట్. నువ్వెవడో వాట్సాప్ యూనివర్సిటీ మాట్లాడకూడదు. అలా ఎందుకు మాట్లాడుతున్నారు? నీకు రామాయణం తెలియదు కాబట్టి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, మా ఇంట్లో రామాయణం ఉంది అన్నాళ్ళు చేయొద్దండి.
ధన్యవాదాలు. ఇంకో ప్రశ్న, మా ఇంట్లో భగవద్గీత ఉంది, ఇప్పుడు ఎక్కువ చేతులు లేస్తాయి. అమ్మయ్య, ధన్యవాదాలు. అలాగే ఉంటున్నానా మూల? ఇప్పుడు ఆ భగవద్గీతను ఒక్కసారైనా ముట్టుకున్నాను అన్నోళ్ళు చేస్తాను దించండి. ఆ భగవద్గీతలో ఒక్క శ్లోకం ఒకటైనా వచ్చన్నోళ్ళు చేస్తాను. ఇప్పుడు బాగా పడిపోతాయి. భగవద్గీతలో 3 అధ్యాయాల పేర్లు చెప్పగలను వాళ్ళు. దానన్న వెంకటేష్ తిరుగు కూర్చో. ఎందుకు మనం చెప్పలేము? పక్కింటి ఆవిడ గురించి తెలుసు కదా, అదేదో సినిమాలో చెప్పినట్టు పొరుగింటి మంగళ గౌరి ఏదో పాట కూడా ఉందిగా, వేసుకున్న చీర చూడు నగలు చూడు. ఇవన్నీ మనకెంతో ఆసక్తి కలిగిస్తూ ఉంటాయి. మగవాళ్ళకైతే బైకులు, ఫేస్బుక్లో లైకులు, యూట్యూబ్లో స్ట్రైకులు, మాలాంటి వాళ్ళకి మైకులు. ఇదంతా ఎందుకు చెప్తా అంటే, ఏది ప్రధానమో దాని మీద దృష్టి పెట్టండి. మీ అమ్మలు మంచోళ్ళు గ్రేట్ అని చెప్పడానికి రుజువు మీరు. కానీ మీరు మంచి అమ్మలేనా? అది ఎవరు నిరూపించాలి? ఇవన్నీ మాట్లాడడానికి కారణం నా బెంగ. వచ్చే తరం తన సౌండ్ ఏం చేయలేం కదా, ఈ గోల తగ్గడానికి ఏం చేయలేం కదా, వేసుకుంటుంది వేసి. కానీ నా ఆలోచన ఇవాళ గురించి కాదు. మనం బాగున్నాం, ప్రశాంతంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. కానీ 10 ఏళ్ళ తర్వాత ఉంటామా? 20, 30, 40 ఏళ్ళ తర్వాత ఇలా ఉంటుందా? బొట్టు పెట్టుకునే స్థితి ఉంటుందా? నల్లపూసలు ఉండే స్థితి ఉంటుందా? నల్ల డ్రెస్ వేసుకునే పరిస్థితి వస్తుంది? పవిటి కొంగు కప్పుకునే స్థితి ఉంటుందా? లేకపోతే పైనుంచి కిందకి ఒక గోని సంచి కప్పుకోవాలా? పువ్వులు పెట్టుకునే స్థితి ఉంటుందా? నవ్వులు ఉంటాయా? అసలు ఆడదంటే ఒక పిల్లలకనే ఎంతలా చూడబడుతుందా? మరి మతం మారిన తర్వాత అదే పరిస్థితి. మతం మార్చబడ్డ తర్వాత కేవలం ఒక్క పరిచయం కూడా లేని మిమ్మల్ని అందరినీ అమ్మా అని పిలవగలిగానంటే అది కేవలం సనాతన ధర్మం నాకు ఇచ్చినటువంటి విలువలు. ఒక్క పందిని చెప్పను, అలాగా ఒక గొర్రెని చెప్పను. మీకు వెలిగిందిగా జాతులేవో. దురదృష్టం ఏంటో చెప్పనా? ఆ పందులు గొర్రెలు కూడా మనం పుట్టించిన వాళ్ళే. ఏయ్ రాధా మనోదాస్ ఏం మాట్లాడుతున్నావు అంటారేమో. కుదరదు. ఎందుకంటే ఇక్కడ మా అమ్మలో మీరు చీర కట్టారు, పాస్టర్ ఇమ్మానుయేల్ పెళ్ళం కూడా చీర కడుతుంది, ముల్లా మౌలానా భార్య కూడా చీర కడుతుంది. ఎందుకని వాళ్ళు కూడా ఎక్కడాలకే పుట్టారు. కాకపోతే నీతి లేని వాళ్ళు గొర్రెలు అయ్యారు, భీతి పొందిన వాళ్ళు ముస్లిమ్స్ అయ్యారు. కానీ మూలం ఏంటి? మనమే. ఒరిజినల్ హిందువులు ఇదిగో ఇక్కడ ఇలా మానుకోటలో కూర్చొనున్నారు. అందుకే మీరు వినుంటారు నా పాటల్లో ఒక పాట పాడతారా? సరదాగా పాండే ఆనందిస్తారు. జేమ్స్ ఫాదరు జాక్సన్, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్ గ్రాండ్ ఫాదర్. గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా మిన్నా. వేష భాషలు రూపురేఖలు, మత
భేదాలెన్నున్నా మన గతమంతా ఒకటేనన్నా మనమంతా ఒకటేనన్నా దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా భారత్ మాతాకి తెలుగులోనే కదా పాడాను, అర్థమైంది కదా. ఇది మందార సత్యనారాయణ రెడ్డి గారిని వారు ఎప్పుడో 84లో ఎప్పుడో రాశారు. అవును. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం మనలా ఉండాలి. ఒకటి, మన నుంచి విడిపోయిన వాళ్ళని మళ్ళీ ఘనంగా వెనక్కి తేవాలి. అదవుతుందా? కానీ మనం ఎలా ఉన్నాం? మన బుట్టలో పళ్ళు కుళ్ళిపోతుంది, కింద మనం చూసుకోవాలి, పైన బాగానే ఉన్నాయనుకుంటున్నాం. ఈ కుళ్ళులు ఏం చేస్తుంటాయి? మిగిలిన వాటిని కూడా. అలా దానికి రుజువు ఏంటంటే పని మనుషులు ఓనర్స్ అని మతం మారుస్తున్నారు. ఎలా? అంట్లు తోవడానికి వెళ్తుంది, పేరేంటి? లక్ష్మి. ప్రసాదం ఇస్తే డోంట్ టచ్ మీ. ఏమన్నా అర్థమైందా? ఏంటి ప్రసాదం ఎందుకు తినకూడదంటే తినకూడదు అమ్మగారు అని ఏదో మొదలైంది. ఈ అమ్మగారికి ఎప్పుడు ఏదో కష్టం వస్తుందా? అప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తే అన్ని బాగుంటాయండి. ఈ వీక్ మనసు ఆ ఫేక్ మాటలు నమ్ముద్ది, ఆ మేకు మతం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళకి వెలిగింది. మేకు మతం తెలుసా? మేకు మతం అన్నా పోరంబోకు మతం అన్నా ఒకటే. 2 చెక్కలు 3 మేకులు. ఇందాక కారులో వచ్చేప్పుడు మనం ఎవరికైనా తీర్థం ఇస్తే పట్టుకుని తాగుతాం. అదే మేకులు కొట్టినోడికి ఇస్తే కిందకు పోతుంది. ఎందుకని? చేతికి సిల్లు ఉన్నాయి కదా. ఈ ఎందుకు ఇలా జోక్గా చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే పనులకి. ఇప్పుడు నాకు ఈయన ఎవరో రాజశేఖర్, మీ నాయన పేరేంటి ఏమండి? ఈ నేను అడగడానికి ఆయన చెప్పడానికి ఎన్ని సెకండ్స్ పట్టింది? నిమిషాలు ఏం పట్టలేదు, నిమిషాలు పట్టలేదు. అలాంటిది నాకు రోజులు, వారాలు, నెలలు పడుతుంది సార్. దేనికి సార్? ఆ సార్ పేరు చెప్పండి. ఎన్ని అడుగువాడు వాడు వాట్సాప్లో కొడతాడు, టెక్స్ట్లో కొడతాడు, యూట్యూబ్లో కొడతాడు, ఫేస్బుక్లో కొడతాడు. వాడు పేరు చెప్పడం, పేరు చెప్పిన ఆ నాన్న పేరు చెప్పు. ఎందుకు ఆ నాన్న పేరు చెప్పడానికి అంత బాధపడతారు చెప్పండి? డౌట్ ఉంది. నేను వాడితో ఎంత బాగా చెప్తానంటే, మీ అమ్మ మంచిదని నేను నమ్ముతున్నాను, నువ్వు కూడా నమ్మితే మీ నాన్న పేరు చెప్పు అంటారు. ఎంతకంటే కఠినమైన బలాన్ని అసలు ఎంత అడిగినా వాడు చెప్పడు. ఎందుకు చెప్పడంటే, రెడ్డి బాబు కూర్చో ఇచ్చారు. ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేరు, అందరూ మాకే పుట్టారు. ఇప్పుడు ఆ మాట ఒప్పుకోవాల్సిందిగా. వీడి పేరు కిరణ్ పాల్, వీడి పేరు కిరణ్ పాల్, వాళ్ళ నాన్న పేరు పెరుగు సుబ్రహ్మణ్యం. పాల్ తర్వాత పెరిగే కదండి. మీరు ఇలా చెప్తే మీకు అర్థం కాదు. నేను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉన్నా, మన వరంగల్ పిల్లోడి ఇంట్లోనే రాజకుమార్. అతను నేను అక్కడికి వెళ్తే, గురూజీ మీ అన్ని వీడియోలు మస్తు నచ్చుద్ది ఇది అని ఇంకా దొల్లేస్తాడు, నవ్వేస్తాడు. అలా చాలా మందికి నచ్చిన వీడియో అది. ఒక ఇంటర్వ్యూ నడుస్తుంది సిగ్నేచర్ ఛానల్లో. లైవ్ కాల్ చేస్తే గొర్రెల బండారం అని నేను ఫోన్ చేశాను. మీ పేరేంటి అన్నా. నా పేరు సీను. మీ నాన్న పేరు? పాల్ ప్రసాద్. అంటే పాలు అవి అమ్ముతుంటారండి అన్న. ఏం పేరు? ఆ నాన్న పేరు పాల్ ప్రసాద్. అంటే పాలు అవి అమ్ముతుంటారండి. అలా కాదు, ఊరికే పెట్టుకున్నాం అన్నాడు. మరి సీను అంటే అది ఊరికే పెట్టుకున్నాం, అయినా పేరులో ఏముందండి.
అంటే పేర్లు ఏమీ లేదంటారా? ఏముంటుందంటే అన్నాడు. అంటే నేను అక్కడ మొక్క ఒకటి ఉంది, నేను కూర్చున్న స్టూడియోలో మొక్క ఉంది. ఆ మొక్క ఆకు చూపించి ఈ పక్కన ఆకు ఉంది, మిమ్మల్ని ఆకు అని పిలవచ్చా అన్నాను. అంతే వీడియో. కింద కామెంట్లు చదవాలి, మీరు దొల్లాలి. మీరు ఏమన్నారు మాకు తెలిసిరా అంటారు. వారికి పేరు పెట్టలేని మతం, వాళ్ళ నాన్న పేరు గర్వంగా చెప్పుకోవడానికి ధైర్యాన్ని ఇవ్వని మతం, హిందూ గ్రంథాల్లో పేరు లేకపోతే బతుకు మెతుకు లేని మతం, సర్టిఫికెట్లో హిందూ లేకపోతే పుట్టు లేని మతం, వాడు రక్షకుడు అని చెప్పి వీళ్ళకి దశంభాగాలు మింగుతుంటే ఏమీ చేయలేని మతం. బాలరాజు బాలరాజు మనకు అవసరమా బాలరాజు? అవునా అవునా కదా? ఎప్పుడైనా మనం ఎవరినైనా అభిమానిస్తే, ఆదరిస్తే వాళ్ళ దగ్గర ఏదో ఒక విభూతి ఉండాలి. విభూతి అంటే పవర్, శక్తి, ఐశ్వర్యం. నేను ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్ చూసుకున్నాను అనుకోండి, దానికి పిలిచారా మీరు? నేను వచ్చి నేను ఇక్కడ పడుకుంటే దానికి పిలిచారా మీరు? కాదు, ఏవో వినాలి. నేను ఎందుకు ఇలా చెప్తాను? మీరందరూ ఎడ్యుకేట్ అవ్వాలి. ఈ ఫర్ ఎడ్యుకేట్, ఈ ఫర్ ఎక్స్ప్లెయిన్, ఈ ఫర్ ఎన్లైట్. ఈ మూడు జరగలేదు అనుకో, ఈ ఫర్ ఎరాడికేట్ అవుతాం. ఇంగ్లీష్లో అర్థం కాలేదు మీకు, ఒకరికే అర్థమైంది. ఎడ్యుకేట్ అంటే మనం జ్ఞానం కలిగి ఉండడం. ఎడచేతో తినకూడదు చెప్పారా? అమ్మ అరుస్తుంది. షీఈ్ ఎడ్యుకేటింగ్ హర్ చిల్డ్రన్స్. ఎక్స్ప్లెయిన్, ఎందుకు తినకూడదు? మనకి దేవుడు గురిచే ఇచ్చాడు, శుభ్రంగా కడుక్కుని సబ్బుతో తినాలన్న. ఇది ఎక్స్ప్లెయిన్. ఆరోగ్యం ముఖ్యం, మంచి అలవాట్లు ముఖ్యం. ఈ ఫర్ ఎక్స్ప్లెయిన్. ఇంకోటి ఎన్లైన్. వాడు కొంచెం మెచ్యూరిటీ వచ్చాక, అమ్మ చెప్పింది నిజం. ఏం చెప్పింది? వాడు స్కూల్లో చదివాడు, అన్నం కలిపి నోట్లో పెట్టినప్పుడు ఈ వేళ్ళ చివర అమృతం ఉంటుంది అని అమ్మ చెప్పింది. అమ్మ పెద్ద చదువుకోలేదు కదా, కానీ స్కూల్కి వెళ్తే అవును, ఇవి నోట్లో పెట్టుకుంటే దీని నుంచి ఎంజైమ్స్ విడుదలవుతాయి, స్పూన్తో తినడం కంటే చేతి వేళ్లతో తినడం ఆరోగ్యం. అమ్మ చెప్పింది నిజమా కాదా? అమ్మ తొలి గురువు. వాడికి అర్థమవుద్ది ఎప్పుడు? ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎడ్యుకేట్ చేస్తే ఎన్లైట్ అవుతారు. ఇవేం చేయలేదా? ఎరాడికేట్. నువ్వేం చెప్పలేదుగా. ఎవరో ఒకళ్ళు వస్తారు, ముఖ్యంగా ఆడపిల్ల, దాన్ని కసురుకుని దాన్ని బాగా చదవమని, దాంతో అసలు మనసు విప్పి మాట్లాడకపోతే ఎవడో ఒకడు చొక్కా విప్పి కండ చూపించి మాట్లాడతాడు, ప్రేమ నటిస్తాడు. వాడి పేరు అబ్దుల్లా అయితే వాడు అమర్ అని చెప్తాడు. ఈ పిల్లలు మోసం చేయడం కోసం చేతికో తాడు పెట్టుకుంటాడు. నీ మెల్ల ఓ తాడు కడతానంటాడు. ఆ తాడు ఉరితాడు అని చచ్చేదాకా తెలదానికి. అలా ఈ దేశంలో లక్షల మంది మన ఆడపిల్లలు బలైపోయారు. కొన్నేళ్లలో, గత 10 ఏళ్లలో ఈ తెలంగాణ మన ప్రాంతం నుంచి 10,000కు పైగా ఆడపిల్లలు మాన ప్రాణాలు ఎక్కడున్నాయో తెలియదు. ఒక అమ్మాయి 5 కోట్లు కాస్ట్, కిడ్నీ ఓ రేటు, లివర్ ఓ రేటు, హార్ట్ ఓ రేటు, బతికి ఉన్నప్పుడు ప్రాణం ఉన్నప్పుడు ఒక రేటు ఒక్కో వ్యక్తికి. అందుకే కన్నారా ఆడపిల్లల్ని. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తుందంటే మీరు చెప్పాలి నీ ఆడపిల్లలకే. ఏం చెప్పాలి? మీ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ ఇంటికి తీసుకురమ్మనాలి, లేకపోతే మీరే వెళ్ళాలి, వాళ్ళ ఫోన్ చెక్ చేయాలి. చచ్చిపోయాక ఎందుకు? 8 మంది రేపు చేసి పిల్లని కళ్ళు చెక్కేసి ముఖం పెట్రోల్ కాల్చేసి నదిలో పడేశారు.
ఎందుకు? నిన్ను నమ్మమని ఎవడు అన్నమన్నాడు? నా దగ్గర తినమని ఎవడు అన్నాడు? అందుకని ఖచ్చితంగా ఏం చెప్పాలి? 5 వేళ్ళు సమానం కాదు అని చెప్పాలి. అమ్మ బొమ్మ సమానం కాదు అని చెప్పాలి. ఆవుని పోషించేవాడు, ఆవుని భక్షించేవాడు సమానం కాదు అని చెప్పాలి. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానం కాదు అని చెప్పాలి. అన్ని మతాలు సమానం కాదు అని చెప్పాలి. చెప్పగలిగితే నీ కూతురు నీ ఇంట్లో ఉంటది, నీ మాట వింటది. లేకపోతే ఎక్కడో తగలబడిపోయి ఉంటుంది. ఇందాక వీడియో చూశాను, బంగ్లాదేశ్ పందులు హిందువులు, ఏ కారణం అక్కడ వాడు హిందువు అయితే చాలు అక్కడ మురికొంట్లో తోసేశారు, పైన ఏదో గొడ్డలతో కొట్టి అన్నారు. 8 నెలల గర్భవతి ఆవిడని మానభంగం చేసేసి కడుపులో ఉన్న పిల్లని తీసి చంపేసి తగబెట్టేశారు. రాక్షస జాతి. నువ్వు వాడిని బయ్య అంటావా? సిగ్గుందా నీకు? వాడు ఇది గడుపుతాడు తినే దాంట్లో, ఇది గడుపుతాడు, ఉమ్ము గడుపుతాడు, తెలియదా నీకు? వీడియో చూడట్లేదా? ఇంకా నాటకాలు ఎత్తావా? బీ కేర్ఫుల్. నేను మీ గురించి మాట్లాడలే, నా గురించి మాట్లాడలే. భవిష్యత్తు పిల్లలు ఏమైపోవాలి, ఎందుకు కన్నారు, ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. నాకు ఫోన్లు వస్తాయి కదా, ఆ బాధ నేను వింటాను కదా. కాళోజీ ఏం చెప్పారు? ప్రజల గొడవే నా గొడవ, ప్రజల బాధే నా బాధే. అదే నేను కూడా కాళోజీ బాటలోనే ఉన్నా. ప్రజల బాధే నా బాధ అనుకుంటా. తండ్రి ఫోన్ చేశాడు, మా అమ్మాయిని ఇలా ఎత్తుకుపోయారండి. కో ఎడ్యుకేషనా? కాదు. ఇన్స్టాల్ అవ్వా? వాళ్ళ ఊరికి దగ్గరే అంట.